వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీవాల పెంపకానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మేకలు, గొర్రెల మాంసానికి మార్కెట్లో గిరాకీ కారణంగా వీటి పెంపకానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా జీవాలను 3 పద్ధతుల్లో పెంచుతారు. ఇంటెన్సివ్, సెమీ ఇంటెన్సివ్, గ్రేసింగ్ విధానాలు అనుసరించి జీవాలు పెంపకం చేస్తారు. రైతులు తమ అనుకూలతలు బట్టి ఏ విధానాలు అనుసరించినా కాలాలకు అనువుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో జీవాల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. జీవాలను రకరకాల పద్ధతుల్లో పెంచొచ్చు. అయితే ఇంటెన్సివ్, సెమీ ఇంటెన్సివ్, గ్రేసింగ్ విధానాలు రైతులు ఎక్కువగా పాటిస్తారు. ఇందులో ఇంటెన్సివ్ పద్ధతి అంటే పూర్తిగా షెడ్లలోనే ఉంచి పెంచటం. సెమీ ఇంటెన్సివ్ పద్ధతి అంటే షెడ్లలో ఉంచి పెంచుతూ అప్పుడప్పుడు పచ్చిక బయల్లో మేతకు వదలటం. అలాగే గ్రేసింగ్ పద్ధతి అంటే పూర్తిగా ఆరుబయట మేతపైనే ఆధారపడి జీవాలను పెంచటం. ఈ పద్ధతి ఎక్కువగా కులవృత్తి పరంగా జీవాలు పెంచేవారు అవలంబిస్తారు. అయితే ఏ పద్ధతుల్లో జీవాలు పెంచినా వేసవి కాలంలో సరైన మెళకువలు పాటించాలి. జీవాలను వేసవిలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలో, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మేతకు తీసుకెళ్లాలి. మరీ ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో పచ్చిక బయల్లో జీవాలను తిప్పకూడదు. షెడ్లకు ఇరువైపులా గోడలు పూర్తిగా మూసివేయకూడదు. గాలి, వెలుతురు జీవాలకు సోకే విధంగా ఉండాలి. వీలైతే షెడ్లలో షవర్లు, స్ప్రింకర్లను అమర్చుకోవాలి. నీటి తుంపర్లు జీవాల మీద పడేలా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా నల్లటి జీవాలు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. అందుచేత వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అందువల్ల సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. లేకుంటే గొర్రెలు, మేకల్లో గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకుతుంటాయి. జీవాలు బయట తిరిగే సమయాల్లో మురుగునీరు తాగటం వల్ల పారుడు, జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి చల్లని నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులను క్రమం తప్పకుండా జీవాలకు తాగించాలి. వేసవి కాలంలో జీవాలకు మేత కొరత అధికంగా ఉంటుంది. జీవాల కాపరులు వాటికి పచ్చిగడ్డి అందుబాటులో ఉన్న వివిధ ప్రాంతాలకు తోలుతూ పోతుంటారు. ఇలా ఎక్కువ దూరం ప్రయాణించటం వల్ల జీవాలు బరువును కోల్పోతాయి. శక్తి క్షీణించి పునరుత్పత్తి తగ్గిపోతుంది. ఖనిజ లవణాల లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పొట్టేళ్లలో మరణాల శాతం అధికంగా ఉంటుంది. అందుచేత మందలతో వలస వెళ్లే కాపరులు జీవాల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీవాలను వలస తీసుకువెళ్లే ముందుగా అన్నింటికీ పేడ పరీక్ష చేయించి నట్ల మందు తాగించాలి. చిటుక రోగం, గాలికుంటు వ్యాధుల నివారణకు ముందుగానే టీకాలు వేయించుకోవాలి. అంతేకాకుండా కాపరులు తమ వెంట టింక్చర్, అయోడిన్, పొటాషియం, పరమాంగనేట్, యాంటీబయాటిక్ మాత్రలు, జ్వరం, నొప్పి తగ్గటానికి మాత్రలు, హిమాలయన్ బతీసా, నెబ్లాన్, సిరంజి వంటి ప్రథమ చికిత్సా సామాగ్రిని ఉంచుకోవాలని పశుసంవర్ధక శాఖాధికారులు తెలియజేస్తున్నారు. ఇక ప్రధానంగా గొర్రెల్లో వేసవికాలం వచ్చే వ్యాధి చిట్కో వ్యాధి. ఇది రాకుండా ఉండాలంటే గొర్రెలు నివసిస్తున్న షెడ్ల వద్ద కొన్ని జాగ్రత్తలు పాటించాలి. షెడ్లు విశాలంగా ఉండాలి. భూభాగం నుండి 10 మీటర్ల ఎత్తులో వరి గడ్డితో పాకపై కప్పు ఏర్పాటు చేయాలి. అదే విధంగా షెడ్లకు ఇరుపక్క గోనె సంచులతో పరదాలు కట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడు నీటిని చల్లుతూ ఉండాలి. షెడ్ల చుట్టూ నీడను ఇచ్చే చెట్లను నాటాలి. అవిస, మునగ, కానుగ, గుబురు జాతి చెట్లను నాటుకుంటే వేసవి తాపం నుంచి జీవాలు తప్పించుకుంటాయి. ఎండాకాలంలో గొర్రెలకు అలసంద, పిల్లి పెసురు వంటి పశుగ్రాసం అందించాలి. వీటినివ్వటం వల్ల వాటికి కావాల్సిన ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. దీని మూలంగా వాటికి వచ్చే వ్యాధులను తట్టుకొని బలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఇవి ఆరుబయట తిరిగినప్పుడు నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి తరచుగా నీరు అందించే కార్యక్రమం చేయాలని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మేత దగ్గరలో ఉన్న స్థలాన్ని ముందే కాపరి ఎంపిక చేసుకోవాలి. వేసవిలో ఇటువంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవాలు ఆరోగ్యంగా పెరిగి పెంపకం లాభసాటిగా ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.